కుంభరాశి వారికి మే 9 శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఒక వ్యక్తి వలన మీ జీవితమే తలకిందులవ్వబోతుంది. తప్పకుండా ఆ వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే ఆర్ మరియు ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు ఏదైనా సరే అనుకున్నది తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చు. అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మొండితనం కూడా ఉంటుంది. నిజాయితీ పరులుగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించాలి, అలాగే అనేక రంగాల్లో విజయం సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు చూస్తే కనుక వీరికి కొంచెం మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ పరులుగా కూడా ఉంటారు. ఇంకా ఏదైనా సరే వీరు సాధించాలి అనేటువంటి మనస్తత్వాన్ని ముందుగానే అలవర్చుకొని ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. స్నేహితులు ఉదారవాదులుగా ఉంటారనమాట. ఈ రాశి వారికి ఈ కుంభరాశి వ్యక్తులు మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాగే అందరినీ సమానంగా చూసి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అనే ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరిపై నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుందండి. దీనికి కారణం వీరి యొక్క మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మంచి మనస్తత్వం చాలామందికి ఆకర్షితులు అవుతూ ఉంటుంది. వీరికి ఏదైనా కానీ అంటే దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు. కుళ్ళుకుంటూ ఎప్పుడు కూడా ఉంటారనమాట. అటువంటి వ్యక్తుల కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను కుంభరాశి వారు ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. నరదిష్టి ఎక్కువగా ఉండడం మూలంగా ఒక సమస్యను పరిష్కారం చేసుకునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఈ కారణంగా జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో వీరు బాధపడుతూనే ఉంటారు. కాబట్టి నరదిష్టి ప్రభావం నుండి బయటపడడానికి కొన్ని నియమాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలండి. మనస్తత్వం కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగత విషయాల గురించి, వ్యాపారంలోకి మీ యొక్క లాభాలు, అలాగే ఉద్యోగంలో మీ యొక్క శాలరీ గురించి ప్రతి ఒక్కరికి చెప్పకూడదు. ఈ విధంగా చెప్పారంటే అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని ఎవరైతే చూస్తారో వారి యొక్క కనుదిష్టి కూడా మీకు ఇటువంటి అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల గురించి, అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి అసలు చెప్పకండి. ఇలా చెప్పడం ద్వారా మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగినట్టు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు తప్పకుండా వస్తుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క దినఫలితాల ప్రకారం వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. చాలా రకాల కాలం నుండి పడుతున్న టెన్షన్లు అన్నీ కూడా పోతాయండి. అలాగే ఏ విషయంలో అయితే మీరు చాలా కాలంగా మీరు టెన్షన్ పడుతూ ఉన్నారో అది మీ యొక్క వ్యక్తిగత విషయం కావచ్చు, కుటుంబపరమైన విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయం కావచ్చు, లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు దానికి సంబంధించినటువంటి ఏదైనా టెన్షన్ పడుతున్నట్లయితే కనుక ఆ టెన్షన్ తొలగిపోయి మీకున్నటువంటి ఆ ఒక సమస్యకైతే పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. ఆ యొక్క టెన్షన్ తొలగిపోవడానికి మీ యొక్క స్నేహితులు ఒకరు కారణమవుతారు. అంటే వారు ఇచ్చిన సలహా పాటించడం ద్వారా ఆ టెన్షన్ తొలగిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ టెన్షన్ ఒక సమస్య అయితే తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరునే అంశాలు చూసుకుంటే కనుక మిగతావన్నీ కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా ఒక అవకాశం కోసం వీరు ఎదురు చూస్తుంటే కనుక అటువంటి 100కు 100% పైగా తప్పకుండా రేపటి రోజున మీకు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు నచ్చకపోవచ్చు ఆ విషయంలో. చాలా రోజులుగా ఆర్థిక విషయంలో అంటే ఆర్థిక పరిస్థితులు అయితే తప్పకుండా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది తప్పకుండా మీకు లభించబోతుందండి. అలాగే కుంభరాశి వారు ఈ మధ్యకాలంలో కుటుంబ సమస్యలతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే అది కూడా మీ యొక్క అంటే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ద్వారా విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిపోతారు, సఖ్యతగా ఉంటారు. అలాగే కుంభరాశి వారికి కూడా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. ఇంకా దేశీయ ఆవును కూడా గోమాతను కూడా మీరు దానం చేయడం చాలా మంచిది. నిత్యం శని భగవానుని ఆరాధిస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
శని భగవానుని మీరు నిందించకండి. చాలామంది శని భగవానునికి కోపం వచ్చినప్పుడు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. శని భగవానుని నిర్ణయించే మాటలు అసలు మాట్లాడకూడదన్నమాట. ఈ విధంగా మాట్లాడారంటే కనుక కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి శని భగవానుని తిట్టకుండా పూజించండి. శని భగవానుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ప్రతిరోజు కలుగుతూ ఉంటుందన్నమాట. ఇలా పూజలు చేయడం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా విజయాలను అయితే సాధించగలుగుతారండి. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసాను కూడా పఠిస్తూ ఉండండి. మీరు శుభకరమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు. అలాగే పేదలకు పాదరక్షకులు, గొడుగులు, దుప్పట్లు దానం ఇవ్వండి. చాలా ఇలా ఇవ్వడం వలన మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు పుణ్యఫలం అయితే తప్పకుండా లభిస్తుంది. అలాగే ఆర్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న పేర్లతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్ అనే లెటర్తో మొదలయ్యే పేరు, ఎస్ అనే లెటర్తో మొదలయ్యే పేరు ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు మిత్రులుగానే కనిపిస్తూ ఉంటారు, మీ పక్కనే ఉంటారు, మీ బంధువర్గం కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తులు కావచ్చు, అసలు ముక్కు మొహం తెలియనటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల వలన ఆ పేరున్నటువంటి ఆ లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఉన్నవారితో మీరు రేపటి రోజున మీకు ప్రమాదం పొంచి ఉంది. అంటే ఉన్నట్టుండే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు. చాలా రోజులుగా మీ వెనక, అంటే మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు త్రవ్వాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తప్పకుండా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. అలాగే ఏదైనా కానీ రేపటి రోజున అంటే ఉద్యోగం మాకు నచ్చుతుంది, పలానా వ్యాపారం చేయడం నచ్చుతుంది, ఇలా చేస్తారు కదా. ఆర్థిక లాభం అంటే ఆర్థిక లాభం కలుగుతుందన్నమాట. సౌభాగ్యం కలుగుతుంది, సంతతి కలుగుతుంది. ఇంకా వివాహాద శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపటి రోజున మంచిగా ఉంటాయి. గృహ లాభం కలుగుతుంది, సొంత ఇల్లు కట్టుకోవడం, వాహన లాభం కలుగుతుంది, వస్త్ర లాభం, వస్తు లాభం, బంగారము, ఇటువంటి వాటినిటిని కొనుగోలు చేయగలుగుతారండి. అంటే ఏదైనా కానీ రేపటి రోజున మీకు అంతా కూడా కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. అలాగే ఆర్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వారితో కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏదైనా కానీ మీరు పెట్టుకున్నటువంటి అవన్నీ కూడా మీకు అవసరం ఉండడానికి, మాట్లాడడానికి గమనించవచ్చు. అయితే కాలం ఎంత విచిత్రాన్ని చేస్తుందో చూడండి. మనకు వీడితో వాళ్ళు అంటే మొహం మీద చెప్పి ఉంటారు కదా, గతంలో నాతో ఏం అవసరం లేదు, నీతో ఏం మాట్లాడను, నాకు నీతో అవసరం లేదని చెప్పి మీ వెనకాల రావక్కర్లేదు, నేను ₹1 ఇవ్వను, ఇలా మాట్లాడి మన తోటి సంబంధ బాంధవ్యాలను వదిలిపెట్టి ఇష్టపడ్డవారు సైతం మీకు రేపటి రోజున తప్పకుండా వదిలి వెళ్ళిపోయినటువంటి తరుణంలో తిరిగి వారు మరలా మీ దగ్గరకు చేరడం అనేది ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఒక ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక మంచి విషయంగా మనం, అలాగే మనల్ని నమ్ముకొని మీ వెనక ఉన్నటువంటి వారు, కష్టకాలంలో మీ వెన్నంటే ఉన్నటువంటి వారు ఇప్పుడు మీరు తప్పకుండా సక్సెస్ రావడం చూసి వాళ్ళు చక్కగా సక్సెస్ని అనుభవించగలుగుతారండి. ఏదైనా కానీ రేపటి రోజున మీకు అంతా కూడా సఖ్యంగా, అంటే సౌఖ్యంగా రేపటి రోజున మీరు అంతా కూడా మీకు శుభకరంగా ఉంటుందన్నమాట. నేను చెప్పినటువంటి ఈ ముఖ్యమైన అంశాలను పాటిస్తూ తప్పకుండా మీరు రేపటి రోజున ఐశ్వర్యాన్ని పొందగలుగుతారండి. అలాగే మీకు ఏదైనా కానీ అంటే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయి ఉంటారు కదా, అలాంటి వారు తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమించమని అడుగుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతూ చాలా మటుకు అంటే ఏదైనా కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి వారు, చీకొట్టిన వారు మీకు తప్పకుండా రేపు మీ చెంతకే వచ్చి మిమ్మల్ని మాట్లాడమని వేడుకుంటారనమాట. ఇంకా ఏదైనా కానీ భూముల్ని మళ్ళీ మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా కుంభరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారనమాట. ఇద్దరు వ్యక్తుల వల్ల కారణంగా కొంచెం పెను మార్పులు అయితే మీరు చోటు చేసుకున్నామని చెప్పాం కదా, వారితో అయితే కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయండి. ఇంకా మీ బాస్ దగ్గర మీరు మెప్పుదలను పొందుతారనమాట. ఇంకా మీ యొక్క ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని హ్యాపీగా స్పెండ్ చేయడం చేస్తారు. ప్రతి పనిలో సపోర్ట్గా ఉంటారు. ఇంకా ఏదైనా కానీ అంటే ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి, లేదంటే దోపిడీకి గురయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి. వారిచ్చే సలహాలను, సూచనలను పెడిచెవిన పెట్టకండి. ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న కోరుకున్న ప్రతిదీ కూడా మీ యొక్క ఆశీస్సులతో మీ సొంతం అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా చాలా అనుకూలమైనటువంటి సమయం అనమాట. రేపు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలన్నా అనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అంతా మేలే జరుగుతుంది. ఇక ఇంతకుముందు వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి తగిన సలహాలను తీసుకోండి.
ఇక టైంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మీ మైండ్ సెట్ మార్చుకునే ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి, ఖచ్చితంగా ఇంత సమయం చదువు పైన కేటాయించాలని ఈ విధంగా మీరు టైంని డిసైడ్ చేసుకొని అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విద్యను సాధిస్తారండి, ఉద్యోగాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళిపోయి పోటీ పరీక్షలను రాయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక విదేశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్ పొందే ఛాన్స్ కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఇక ఈ రాశివారు అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనులు ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా మీరు విద్యను సాధిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి గతంలో గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారి గతంలో ఏవైతే మీరు తప్పులు చేశారో ఈ సమయంలో వాటిని మీరు సరిదిద్దుకునే ఛాన్స్ అయితే ఇవ్వబోతుంది. మీరు నిజంగా ఆ దైవం అనేది మీకు తోడుగా ఉంటుందండి. దైవమే మిమ్మల్ని కాపాడుతుంది. రేపటి రోజున మీకు చక్కగా అనుకూలంగా గడిచేలాగా శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా అందుతుందన్నమాట. ఇంకా అదృష్టవంతులైన వ్యక్తులు ఎవరు ఉండబోతుందని ప్రతి ఒక్క విషయంలో క్లారిటీ అనేది మీకు తప్పకుండా ఉద్యోగపరంగా మీ ఎదుగుదలను చూసి కొంచెం ఓర్వలేకపోతున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.